అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు? పిల్లలకి సెలవులు వచ్చి ఇంట్లో ఉంటే మాత్రం ఆ రీల్స్ చూసి, యూట్యూబ్లో షార్ట్స్ చూసి, అమ్మ మనకి ఇది చెయ్యి, అది చెయ్యి, మన ఇంట్లో కూడా ఏదైనా వెరైటీ చెయ్యి అని చెప్పి అడుగుతూ ఉంటారు. అందులో ఇదొకటి ఫ్లఫీ ఆమ్లెట్. ఇది చూస్తుంటే మాత్రం ఆ పిల్లలకి నోట్లో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఫ్లఫీ ఆమ్లెట్ చేయమ్మీ అని చెప్పి పదే పదే అడుగుతుంటారు. ఫైనల్గా ఈ రోజైతే నేను ఫ్లఫీ ఆమ్లెట్ చేశాను. అండ్ దాంతో పాటు ఆనియన్స్ వేసి నార్మల్గా చేసుకునే ఆమ్లెట్ని కూడా ఫ్లఫీగా ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను అనమాట. ఆమ్లెట్ అనగానే వేడి అన్నం, పప్పుచారు, ఆమ్లెట్ చాలు కదా, ఆ పూటకి న్యాయం చేసేసినట్టే, అంత టేస్టీగా ఉంటుంది. అసలైతే ఇప్పుడు ఫ్లఫీ ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో దాన్ని నేను ఎలా చేశానో చూపించేస్తాను పదండి. ముందుగా 2 బౌల్స్ తీసుకోండి. అందులో ఎగ్ని ఇలా పగలకొట్టి ఆ ఎల్లో కలర్ని వేరు చేసేసేయండి. మనకి వస్తుందో లేదో అని భయపడాల్సిన అవసరం లేదండి. చాలా ఈజీగా డివైడ్ చేయొచ్చు అనమాట. చేస్తుంటే భలే ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుందండి. భలే ఈజీగా వచ్చేసిందే అని అనిపిస్తుంది. నేనైతే మొత్తం 5 గుడ్లు తీసుకున్నాను. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఆ ఎల్లో కలర్ దాంట్లో కొంచెం తక్కువ వేసుకోండి. తర్వాత దీన్ని ఇలా గిలక్ కొట్టేసి బాగా దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అసలైనది ఈ ఎగ్ వైట్ ఉంది కదా, విస్కర్ తీసుకొని వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా బాగా ముందు ఒకసారి తిప్పేసేయండి. తర్వాత మనం మజ్జిగ ఎలా అయితే చిలుకుతామో కవ్వంతో అలా చిలికేసేయండి. మీ దగ్గర కనుక విస్కర్ ఆ మిషన్ ఉంటే దాంతో డైరెక్ట్గా చేసుకోవచ్చు. అది లేకపోతే కనుక ఇలా చేసుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. నాన్ స్టాప్గా ఒక 4-5 మినిట్స్ ఇలా గిలక్ కొడితే మనం మజ్జిగ ఎలా అయితే చిలుకుతామో అలా చేస్తూనే ఉండండి. ఇంట్రెస్ట్గా అనిపిస్తుందండి. మన కళ్ళ ముందే ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. నాకైతే బాగా అనిపించింది, ఏదో సాధించినట్టు అనిపించేసింది అనమాట. అంటే మన కళ్ళ ముందే ఇలా ఫ్లఫీగా ఇలా మొత్తం అవుతుంటే భలే హ్యాపీగా అనిపిస్తుందండి. దీన్ని అంతటినీ ఇలా సెట్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసేసి నాన్ స్టిక్ కడాయి పెట్టేసుకోండి. ఇలా కొంచెం లోతుగా ఉండి వెడల్పుగా ఉండే కడాయి పెట్టేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసి ఆ బటర్ కరిగిన తర్వాత ఎగ్ ఎల్లో ఉంది కదా, దీన్ని ఇలా వేసేసేయండి. కొంచెం స్ప్రెడ్ చేసేసేయండి. ఇప్పుడు దీని మీద కొంచెం ఇలా కారపొడి స్ప్రింకిల్ చేసేసేయండి. కారపొడి ఇష్టం లేకపోతే పెప్పర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. మీ టేస్ట్కి తగ్గట్టు ఎక్కువ తక్కువ అనేది వేసుకోండి. తర్వాత మూత పెట్టేసి ఒక 30 సెకండ్స్ దీన్ని ఫ్రై చేసుకోండి. తర్వాత ఇలా టర్న్ చేసుకోండి. తర్వాత దీని మీద ఎగ్ వైట్ని ఇలా వేసేసి స్ప్రెడ్ చేసేసేయండి. అలాగే ఉంచేసి, అంటే టర్న్ చేయకుండా ఆ ఎగ్ ఎల్లోని అంతే కూడా వేయచ్చు. పచ్చిగా ఉంటుందేమో అని చెప్పేసి నేను టర్న్ చేసి తర్వాత ఎగ్ వైట్ని వేసేసాను అనమాట. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసేయండి. ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోండి. తర్వాత దీని మీద కూడా కొంచెం అలా కారం స్ప్రింకిల్ చేసేసేయండి, లేదా పెప్పర్ పౌడర్ అయినా మీ ఇష్టం. మూత పెట్టేసి సిమ్లోనే ఒక 5 మినిట్స్ దీన్ని ఉడికించుకోండి. చూడండి, అడుగునైతే బాగా ఎర్రగా కాలింది. టర్న్ చేద్దామని చెప్పేసి చూస్తే విరుగుతుందేమో అని నాకు డౌట్ వచ్చింది. సో ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి ఇలా వేసేసుకొని తర్వాత ఈ ప్యాన్ని ఆ ప్లేట్ మీదకి పెట్టేసి టర్న్ చేసేసాను అనమాట. చాలా ఈజీగా వచ్చేసింది. ఆమ్లెట్ అయితే చూడటానికి భలే ఫ్లఫీగా అసలు భలే అనిపిస్తుందండి. చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో. దీన్ని మరొక 2 మినిట్స్ కాల్చుకోండి. మూత పెట్టేసైనా సరే, లేకపోతే మూత లేకుండా అయినా సరే. తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. అంతే, ఫ్లఫీ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇది వేడిగా ఉన్నప్పుడు ఇలా బాగా పొంగి ఫ్లఫీ లాగా కేక్ లాగా ఉంటుందండి. చల్లారిన తర్వాత కొంచెం పలచబడిపోతుంది అనమాట. మనకి ఈ ఫ్లఫీ ఆమ్లెట్లు పనికిరావండి. ఖచ్చితంగా ఆమ్లెట్ అంటే ఆనియన్స్ ఉండాల్సిందే. సో ఫ్లఫీ ఆమ్లెట్నే ఆనియన్స్ వేసి చేసేద్దాము. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ముక్కలుగా తరిగి వేసుకోండి. అలాగే ఒక పచ్చిమిరపకాయను కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని అవి కొంచెం పింకిష్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. యాజ్ యూజువల్ నాలాగే మీకు కూడా కొత్తిమీర పిచ్చి ఉంటే కనుక కొంచెం కొత్తిమీర కూడా వేసేసి వాటిని అలా ఒకసారి ఫ్రై చేసి దాన్ని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇవే బౌల్స్లో 2 ఎగ్స్ తీసుకున్నాను. సేమ్ ఎల్లోని పక్కకి తీసాను. ఎగ్ వైట్ని ఒక బౌల్లో వేసుకున్నాను. రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసి ముందు ఎగ్ ఎల్లోని ఇలా బీట్ చేసేసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ ఎగ్ వైట్ని సేమ్ ఇందాక ఎలా అయితే చేసామో అలాగే మజ్జిగ చిలికినట్టు బాగా చిలికేసేయండి. 2 ఎగ్సే కాబట్టి ఇలా సైడ్కి అనేసి ఇలా ఒక చేత్తో ఇలా చిలికాను అనమాట. ఇలా చేసినా కూడా చూడండి బాగా ఫ్లఫీగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో
ఆ ఎగ్ ఎల్లో పార్ట్ని కూడా వేసేసి ఒకసారి ఇలా మిక్స్ చేసేసేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసేసేయండి. మీకు నచ్చితే క్యారెట్ తురుము, తర్వాత బంగాళదుంప తురుము కూడా వేసుకుంటారండి, క్యాప్సికమ్, ఇలా టమాటా ఏది నచ్చితే అవి వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. మరొకసారి మిక్స్ చేసేసాను. తర్వాత రుచికి సరిపడినంత కారం కూడా వేసేసాను. కొంచెం పసుపు వేసేసి, పసుపు అనేది ఆప్షనల్ అండి, మేము ఇక్కడ రెగ్యులర్గా ఆమ్లెట్లో పసుపు వేస్తాం, సో పసుపు కూడా వేసేసి బాగా కలిపేశాను. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మనం ఇలా బీట్ చేసి కలిపి పెట్టుకున్న ఈ ఎగ్ని వేసేసేయండి. వేసిన తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. సిమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ దీన్ని కాల్చుకోండి. తర్వాత వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా చిన్నగా టర్న్ చేసుకోండి. బాగా ఫ్లఫీగా ఉంటుందండి ఈ ఆమ్లెట్ అనేది, బాగా వస్తుందన్నమాట. 2 వైపులా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోండి. అంతేనండి, ఫ్లఫీ ఆనియన్ ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయిందనమాట. నాకైతే ఇది బాగా నచ్చింది, మా పిల్లలకైతే ఆ ఫ్లఫీ ఆమ్లెట్ బాగా నచ్చింది. మీకు ఏది నచ్చిందో నాకు కింద కామెంట్ చేస్తారు కదూ. ఎంతైనా ఆమ్లెట్ అంటే మాత్రం ఖచ్చితంగా పచ్చిమిరపకాయ, ఆనియన్స్ ఇలా ఉండాల్సిందేనండి. నా వరకైతే మాత్రం మీ ఓటు దేనికేస్తారో నాకు కింద కామెంట్ చేయండి. మీరు కూడా ఒకసారి ఇలా ఫ్లఫీ ఆమ్లెట్ ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు చెప్తారు కదూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.